ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిసెస్ జ్యోతిరెడ్డి గారు. వారు మహదేవపుర, కర్ణాటక డిస్టిక్ వాస్తవ్యులు. తన అత్తగారు చంద్రమ్మ గారు అనారోగ్యంతో ఉన్నారు. బ్యాక్ పెయిన్తో, నీ పెయిన్తో బాధపడుతున్నారు. సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థించమన్నారు. వారు ఈ ప్రతికూల పరిస్థితుల్లో చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది భయంలో ఉన్న వారికి విశ్వాసంతో జీవించే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు వీరి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కళ్ళు ఉండి అంధుడా, కానలేని మనుజుడా, కఠినమైన హృదయుడా, కరుణలేని వ్యర్థుడా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, కళ్ళు ఉండి అంధుడా. పండవలే నుండ గుండె కదల బాదుము, పండవలే నుండ గుండె కదల బాదుము, మోడు బారి నా హృదిని కాల్చివేయుము, మోడు బారి నా హృదిని కాల్చివేయుము, ఎన్ని నాళ్ళు ప్రభువును సిలువ వేదువు, ఎన్ని నాళ్ళు ప్రభువును సిలువ వేదువు, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, కళ్ళు ఉండి అంధుడా. కాలమంత నీది కాదు కళ్ళు తెరువరా, కాలమంత నీది కాదు కళ్ళు తెరువరా, కఠినమైన తీర్పుకు బలి కాకు సోదరా, కఠినమైన తీర్పుకు బలి కాకు సోదరా. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. బైబిల్ తెరవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు మన ధ్యాన భాగము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. ఈ వచనాన్ని మనం బాగుగా అర్థం చేసుకోవాలి. ప్రభువులో స్థిరముగా నిలిచి ఉంటే విశ్వాసి పాపము చేయడు. విశ్వాసి అయి ఉండి పాపం చేస్తున్నాడు అని అంటే అతనిలో స్థిరత లేదు అన్నమాట. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. అతడు పొందిన మారు మనసు అనుభవం అది సరైనదో కాదో మనము ఆలోచించాలి. ఎందుచేతనంటే కొంతమంది ఆయా మీటింగ్స్లో మారు మనసు పొందినట్లుగా పాపాలు ఒప్పుకుంటారు, ఏడుస్తారు, ఏమేమో చేస్తారు, మారు మనసు పొందినట్టుగా సాక్ష్యం కూడా ఇస్తూ ఉంటారు. కానీ
నా ప్రియ బిడలరా, మారు మనసు పొందాము అని చెప్పుకున్న విశ్వాసులు పాపం చేయడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఎంతో కాలము ఉండలేకపోయాడు. అదే రీతిగా విశ్వాసి పాపములో పడిపోయిన తరువాత అందులో కూడా ఎంతో కాలం ఉండలేడు. నేను విశ్వాసి అంటున్నాను, మీరు ఆ మాటను జాగ్రత్తగా మీరు నోట్ చేయాలి. పాపములో నిలిచి ఉండేవాడు దేవునిలో నిలిచి ఉండడు అనే సత్యాన్ని మీరు గమనించాలి. దేవునిలో నిలిచి ఉండేవాడు పాపము చేసే అవకాశాలు వచ్చినా మనస్సాక్షి అతనిపై దోషారోపణ చేస్తూ ఉంటుంది. కాబట్టి అతడు పాపము చేయడు. ఒకవేళ పాపము చేసిన ఆ పాపములో అతడు కొనసాగలేడు. ఆయన యందు నిలిచిండుడి అని పదే పదే వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, మీరు రక్షింపబడ్డారు కదూ. మీరు రక్షింపబడిన తరువాత ఇంకా మీరు చెప్పుకోలేని పాపము ఏదైనా మీ మీద ఏలుబడి చేస్తూ ఉంటే, లేక విశ్వాసం అయిన నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటే, రక్షింపబడ్డారు అనే సాక్ష్యము ఇచ్చావు కదూ, వాక్యం చెప్పావు కదూ, కానీ నీ రహస్య జీవితము ఎలా ఉందో నువ్వు ఆలోచించాలి. ఇది లోకానికి తెలిస్తే నా పరువు పోతుంది అని నీ పాపాన్ని నువ్వు కప్పిపెట్టుకుంటున్నావా ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మీద నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉంటే బాధపడుతున్నావు కదూ, దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉంది కదూ, అప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదూ. కానీ సమాజంలోనికి సహవాసములోనికి వచ్చినప్పుడు భక్తిపరురాలుగా నువ్వు కనబడాలని ఆశపడుతూ ఉంటావు. నువ్వు గొర్రెవు అయితే, అనగా గొర్రె లక్షణాలు కలిగిన విశ్వాసం అయితే, పాపపు బురదలో ఒకవేళ నువ్వు పడిపోతే గొర్రె వెంటనే ఏ రీతిగా ఆ యొక్క బురదలోంచి బయటకు వచ్చేస్తుందో నువ్వు కూడా ఆ రీతిగా బయటకు రావాలి పాప జీవితంలో నుండి. ఈ విషయాలు జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. కానీ ఇంకొక జంతువును కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటి అనగా పంది బురదలో పడితే ఆ బురదలో అది దొర్లుతూ ఆనందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి సమయంలో నీవు ఆలోచించవలసింది, నీ జీవితము గొర్రెలా ఉందా, నీ జీవితము పందిలా ఉందా ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మన జీవితాలు ఎన్నడూ కూడా పందిలా ఉండకూడదు. ప్రియులరా, ఒకవేళ బురదలో పడితే గొర్రెవలే బయటికి రావడానికి ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తున్నాను. 7వ వచనం, చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. దేవునిలో నిలిచిన విశ్వాసులు మోసపరచబడకూడదు. ఎంతమంది అబద్ధ బోధకులు వచ్చినా మనం మాత్రం మోసపరచబడం. ఏదో ఆదివారం గుడికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పే కొద్ది సమయము వాక్యాన్ని విని వచ్చేసి మరలా ఆదివారం వరకు గుడిని అసలు చూడం. చాలా విచారకరమైన సంగతి. చాలామంది నామకార్థ క్రైస్తవులు ఈ రీతిగా ఉన్నారు. వారు నామకార్థ క్రైస్తవులైనా వాళ్ళు విశ్వాసిలా బిహేవ్ చేస్తారు. చాలా విచారకరమైన సంగతి. కొంతమంది దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని వాక్యాన్ని వారు హృదయాల్లోనికి తీసుకుంటారు, వారు రక్షింపబడతారు. కానీ దేవుని వాక్యాన్ని వారి హృదయాలలో భద్రపరుచుకోనరు. కానీ నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటాం కదా, ఆ దేవుని వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకోవాలి. ఆ రీతిగా భద్రపరుచుకోవడం ద్వారా దేవుని వాక్య ప్రకారము జీవించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నామకార్థంగా మనము ఎన్నడూ కూడా గుడికి వెళ్ళకూడదు, బైబిల్ చదవకూడదు, ఏదో అన్నట్లుగా
మన జీవితాలు సాగడానికి వీల్లేదు. మనం విశ్వాసులము అని చెప్పుకున్నప్పుడు ఆ విశ్వాసానికి తగ్గట్టుగా మనం జీవించాలి అని నేను పదే పదే ఈ రాత్రి హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాక్యంతో నీ అనుదిన జీవితాన్ని ప్రారంభించాలి. దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు యవనస్తుడు అయితే, ఆరోగ్యవంతుడు అయితే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ అనారోగ్యంగా ఉండి, లేక వయస్సులో ఉండి, లేక గర్భిణీ స్త్రీవై ఉండి, బాలింతవై ఉండి, ఒకవేళ నువ్వు మోకరించ వీలు లేకపోతే నువ్వు ఉన్న చోట దేవుని యొక్క సాన్నిధ్యంలో కొన్ని నిమిషాలైనా గడుపమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని నామానికి స్తోత్రం. అపవాది అనే మాటపై 3 అనే సంఖ్య వేసి ఉంది. క్రింద ఏమని రాసి ఉంది అంటే సాతాను అని వ్రాసి ఉంది. సాతాను మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు సాతాను సంబంధి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అపవాది అనగా సాతానుడు ఏదేను తోటలోనే ప్రవేశించాడు. ఆది పితరులను మోసపరిచాడు. ఆనాటి నుండి మానవుడు పాపం చేస్తూ వస్తున్నాడు. తద్వారా దేవుని సంబంధిగా ఉండవలసిన మానవుడు అతడు అపవాది సంబంధి అయినాడు. చాలా విచారకరమైన సంగతి. యేసు ప్రభు ఆ కాలం నుండి ఆ కాలంలో ఉన్న మత నాయకులకు ఈ విధంగా ఆయన చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇట్టి అపవాది క్రియలను లయపరచుటకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని సంస్కరించడానికి కాదు, ఒక రాజకీయ వ్యవస్థను ఆయన సరిదిద్దడానికి కాదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనగా నశించిన దానిని వెదకి రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువారు దేవుడైండు కూడా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ గొప్ప కార్యము కొరకు తన ప్రాణమునైనను లెక్క చేయక స్వచ్ఛందముగా ఆయన సిలువలో బలి అయిపోయాడు. ఆయన బలియాగము ద్వారా ఒక వ్యక్తిలోని అపవాది క్రియలు లయపరచబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, మన ప్రియ ప్రభు క్షమించని పాపమంటూ లేదు. ఆయన క్షమించలేని మనుషుడంటూ ఎవ్వరూ లేరు ఈ లోకంలో. యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు అని గ్రహిస్తే ప్రభుని దగ్గరకు ఈ రాత్రి నువ్వు రావాలి. నేను యేసు ప్రభువారిని నా సొంత రక్షకునిగా నా యవ్వన తొలి ప్రాయంలో నేను అంగీకరించాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, మీరు మీ చిన్న వయసులోనే యేసు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. 9వ సంవత్సరంలో యేసు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన కొంతమంది దైవజనులు ఉన్నారు. వారు ప్రపంచాన్నే దేవుని యొక్క వాక్యం చేత ఉర్రూతలూగించారు. అట్టి వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. చూడండి 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టినవాడు అనగా మారు మనసు పొందినవాడు. ఇదే మాటను ప్రభువారు
నికోదేముతో ఈ రీతిగా చెప్పారు. యోహాను సువార్త 3:7 మీరు క్రొత్తగా జన్మింపవలనని నీతో చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యపడవద్దు. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుస్తోంది. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుస్తోంది అనగా దేవుని మూలముగా పుట్టిన వానిలో నూతన స్వభావము అది ఉంటుంది. కాగా ఎవడైనా క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయును అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. మారు మనసు పొందిన వారిలో నూతన స్వభావము ఏలుబడి చేస్తుంది కనుక వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. ఈ మాటను తీసుకొని కొంతమంది ఏమేమో వాగ్వాదం చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఏమి వాగ్వాదం చేయడం లేదు ప్రియులారా. వాక్యం వింటున్న మీతో నేను వాగ్వాదము చేయను. దేవుని వాక్యము ప్రేమతో మీకు చెప్పాలనేదే నా యొక్క ఆశ. ఈ సమయంలో ఒక విషయాన్ని సవినీయంగా మీతో మనవి చేయాలని ఇష్టపడుతున్నాను. పాపము చేయడు, పాపము చేయజాలడు అనే పదములు మూల భాషలో ఇంత ఘాటుగా లేవు. ఒక్కొక్కసారి మూల భాషల్లో నుండి సరి అయిన తెలుగు పదాలు దొరకక ఈ రీతిగా తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి శ్రోతలు వాగ్వాదము చేయగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. ఆ రీతిగా అర్థం చేసుకుంటే మీరు ఆశీర్వదించబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడానికి వీలులేదు. కానీ ఒక వచనాన్ని నేను చూపెడుతున్నాను. ఆ వచనం చూడండి. అదే యోహాను రాసిన పత్రిక 2:1 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవనామానికి స్తోత్రం. అంటే విశ్వాసి కూడా పాపములో పట్టడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని గమనించాలి. కాలు జారి గొర్రె బురదలో పడవచ్చు. గొర్రె బురదలో పడకూడదు అని వాదిస్తే మనం ఏమి చేయగలం? గొర్రె బురదలో పడుతుంది, కానీ దాని లక్షణం ఏమిటి అనగా ఆ బురదలో అది నిలిచి ఉండదు. వెంటనే ఆ గొర్రె ఆ బురదలోంచి పైకి వచ్చేస్తుంది. అదేవిధంగా విశ్వాసి పాపంలో పడకూడదు. ఒకవేళ పరిస్థితుల ప్రభావం వలన అతడు కానీ ఆమె కానీ పాపంలో పడిపోతే వారికి క్షమాపణ లేదా? ఈ మాటను జాగ్రత్తగా వినాలి. వారు అనగా పాపంలో పడిన పురుషుడు కానీ స్త్రీని కానీ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటారు, కానీ రక్షణను మాత్రము పోగొట్టుకొనడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెంటనే అతడు పడిపోయిన చోట నుండి తిరిగి లేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. దావీదు భక్తుని యొక్క జీవితంలో జరిగింది ఇదే. ఆ దావీదు భక్తుని గూర్చి వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను. టైం అయిపోతుంది. ఎంతో చెప్పాలనే ఆశ నాకుంది, కానీ టైం లిమిట్ని బట్టి నేను కుదించవలసి వస్తుంది. ఇంత ఓపికగా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్న మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ కార్యక్రమానికి దయతో సహాయం చేయండి. మీరు సహాయం చేస్తే మేము నిర్విఘ్నంగా బ్రతికి ఉన్నంత కాలము ఈ పరిచర్య చేస్తాము అనే హామీ ఇస్తూ నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు నాయన. మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు నాయన. మీ వాక్య ప్రకారం జీవించే కృప, వాక్యం చెప్పిన నాకు, వాక్యం విన్న బిడ్డలకు దయచేయండి ప్రభువా. మేము చెప్పేవారంగా కాకుండా మేము చెప్పిన దానిని పాటించేవారంగా మేము జీవించడానికి సహాయపడండి, కృప చూపించండి. అనారోగ్యంగా ఎవరైనా ఉండి ఈ వాక్య పరిచర్యకు వస్తే వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. బాలింతలకు నాయనా సుఖమైన ఆరోగ్యాన్ని దయచేయండి. బిడ్డను కూడా కాపాడండి నాయన. ఎవరైనా బిడ్డలు అనారోగ్యంగా ఉంటే, బాలింతలు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి.
ఆయా యాక్సిడెంట్స్ వలన మంచాల మీద ఉన్న మా ప్రియ బిడ్డలను కనికరించి స్వస్థపరచండి, మహిం పొందండి. ఈరోజు పరిచర్య ద్వారా కొద్ది మంది అయినా రక్షింపబడటానికి సహాయపడమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి పుణ్యమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా, అందుకోనా స్తుతిమాలిక, నా పేద హృదయ గీతిక. అందుకోనా స్తుతిమాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా. శిలవంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిలవంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిల్పమైనా నన్ను నిలిపినావు, శిల్పమైనా నన్ను నిలిపినావు. జీవమిచ్చి నీ రూపములో, జీవమిచ్చి నీ రూపములో. అందుకోనా స్తుతిమాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా. జీవరూపమైనా మంటి బొమ్మను నన్ను, నిర్జీవరూపమైనా మంటి బొమ్మను నన్ను. పెంచినావు విలువనెంతో, పెంచినావు విలువనెంతో. నీ రక్తమే ప్రోక్షించి, నీ రక్తమే ప్రోక్షించి. అందుకోనా స్తుతిమాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరి ముందుకు రావడానికి కారణం యేసు అనుచరుల ఈ పరిచర్యలో ప్రాముఖ్యంగా మీ అందరి ప్రియతమ అన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానిస్తున్న ప్రతి గ్రంథాన్ని కానీ పత్రికను కానీ మీకు అతి సమీపంగా అందచేయాలని, మీరు ప్రతిరోజు విని దాని ద్వారా ఆశీర్వదింపబడి కొంతమంది రక్షణ పొందాలని ఒక ప్రేరేపణ మా జీవితాల్లో కలిగింది. కాబట్టి నాన్నగారు బోధించే ప్రతి వచనం వెంబడి వచన ధ్యానాలని యూట్యూబ్లో ఏ రోజు చెప్పుతున్న వాక్య ధ్యానాన్ని ఆ రోజే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు బోధించేది పాయింట్ వైజ్ చెప్పే వాక్య సందేశాలని ఆ రోజు చెప్పేది వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతుంది. అదేవిధంగా నేను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ని చెప్తుండగా వాటిని కూడా వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా టీవీ చూడలేని పక్షాన ఈ యూట్యూబ్ ఛానల్లో JFM భక్త్ సింగ్ లేక భక్త్ S9 అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే మీకు ఈ ఛానల్ వస్తుంది. ఈ విధంగా దాని చిత్రం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్లోడ్ అవ్వగానే. కాబట్టి మీరు ప్రోగ్రామ్కి ముందన్నా వినొచ్చు, ప్రోగ్రాం తర్వాత అయినా మీరు మిస్ అయిన సమయంలో ఈ ప్రోగ్రామ్ని, ఈ వచన ధ్యానాలని, ఈ పాయింట్ వైజ్ ధ్యానాలని, ఈ క్యారెక్టర్ వైజ్ హీరోస్ ఆఫ్ ది బైబిల్ ధ్యానాలని మీరు యూట్యూబ్లో విని ఆశీర్వదింపబడాలని, ఈ విధంగా అనేకులకి ఈ రక్షణ సువార్త మీరు కూడా దీన్ని షేర్ చేయడం ద్వారా చేరవేయాలని మా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.